సినిమాకు గ్యాప్ తీసుకోవడం రామ్ పోతినేనికి అలవాటు లేని పని. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే ఈ హీరో ఇప్పుడు స్లో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈయనకు హిట్ లేదు. స్కంద, డబుల్ ఇస్మార్ట్కు తోడు ఆంధ్ర కింగ్ తాలూకా కూడా అంచనాలు తప్పేసరికి నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు రామ్. నితిన్ పరిస్థితి కూడా ఇంతే. నెక్స్ట్ ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలీదు. ఐ ఫేమ్ అంజీతో ఓ సినిమా, విఐ ఆనంద్తో మరో సినిమా అంటున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేవు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కొన్ని రోజులు బ్రేక్ అయితే తప్పకపోవచ్చు. ఫంకీ తర్వాత విశ్వక్ సేన్ స్లో అయ్యారు. తన ఓన్ డైరెక్షన్లో కల్ట్ సినిమా చేస్తున్న బయటి ప్రాజెక్ట్స్ కు టైం తీసుకునేలా ఉన్నారు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్కు ఆ తర్వాత హిట్ రాలేదు. ఆదికేశవ్ వచ్చి 2 ఏళ్లవుతున్నా మరో ప్రాజెక్టు సెట్ చేసుకోలేదు ఈ హీరో. వైష్ణవ్ నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ సైతం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్లాప్ తర్వాత గ్యాప్ ఇచ్చారు. మొత్తానికి వరుస ఫ్లాప్ల కారణంగా మన హీరోలంతా సడన్ గా స్లో అయిపోయారు.